గీతంగా ప్రసిద్ధి చెందిన గాంధీ ఇన్స్టిట్యూట్ అండ్ మేనేజ్మెంట్ అత్యుత్తమ విద్యకు చిరునామాగా మారింది. 1980లో ఇంజనీరింగ్ కళాశాలగా ప్రారంభమైన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి 2007లో డీమ్డ్ విశ్వవిద్యాలయ హోదా పొంది విశ్వవిఖ్యాతి చెందింది. విశాఖ, హైదరాబాద్, బెంగళూరు 3 ప్రాంగణాల్లో 13 విద్యా సంస్థలు, 50 విభాగాలు, 8 పరిశోధనా కేంద్రాల ద్వారా 133 యూజీ, పీజీ పరిశోధనా కోర్సులను గీతం అందిస్తోంది. 1100 మంది అధ్యాపకులు, అంతే సంఖ్యలో పరిశోధకులు, 17,500 మంది విద్యార్థులతో గీతం దినదినాభివృద్ధి చెందుతోంది. 40% మంది అధ్యాపకులు పట్టభద్రులు కావడం విశేషం. పరిశోధనలకు ప్రాధాన్యమిస్తున్న గీతంలో దాదాపు 165 అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 16 పేటెంట్లు పొందగా మరో 40 పేటెంట్ల కోసం దరఖాస్తుకు వెళ్లాయి. ఇంజనీరింగ్తో పాటు మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ బిజినెస్, సైన్స్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్, లా, బీడీఎస్, ఎండీఎస్, మెడిసిన్, నర్సింగ్ వంటి కోర్సులను నిర్వహిస్తోంది. అర్హులైన విద్యార్థులంతా ప్రాంగణ నియామకాల్లో ఎంపిక కావడం గీతం ప్రత్యేకత. సాంకేతిక విద్యతో పాటు విద్యార్థుల సంపూర్ణ పరిణితికి గీతం తోడ్పాటు అందిస్తోంది. ఇంజనీరింగ్ కోర్సులు, మౌలిక సదుపాయాలు, హాస్టళ్ల వసతి, ప్లేస్మెంట్స్ వంటి పలు వివరాలు తెలియజేయడానికి గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ మన స్టూడియోలో ఉన్నారు. ఐఐటి చెన్నైలో 36 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసిన 31 మంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేశారు ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్. దాదాపు 100కు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. మెషిన్ డిజైన్, మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ పై ఆయన పుస్తకాలను ప్రచురించారు. ఏఐసిటిఈ, యూజీసీ, డిఆర్డీఓ, ఇస్రో, కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కమిటీల్లో, పలు ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయన సభ్యుడు. పలు ప్రొఫెషన్ బాడీస్లో కూడా సభ్యుడిగా పనిచేశారు. ఐఐటి నుంచి పదవి విరమణ చేశాక మన రాష్ట్రంలో అత్యుత్తమ ఇంజనీర్లను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 2014 జూలైలో గీతంలో చేరారు ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్. నమస్కారం. గీతం యూనివర్సిటీ అని చెప్తారు మీరు. మనకి గీతం యూనివర్సిటీ 1980లో విశాఖపట్నంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీగా మొదలైంది. దినదినాభివృద్ధి చెంది బ్రాంచీలు పెరిగి ఇంజనీరింగ్లో బ్రాంచెస్, వేరే కాలేజీలు సైన్సెస్ అని, లా అని, ఇట్లా అనేక రకాలైన కాలేజీలతో వృద్ధి అయ్యి 2007 సంవత్సరంలో విశ్వవిద్యాలయంగా యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అది మన కేంద్ర ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్లో భాగం, వాళ్ళ అనుమతితోటి యూనివర్సిటీ వచ్చింది. 2009 సంవత్సరంలో హైదరాబాద్ క్యాంపస్ మొదలుపెట్టారు. తరువాత బెంగళూరు క్యాంపస్ వచ్చింది. ఇది దినదినాభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు దాదాపుగా 17,000 పైచిలుకు స్టూడెంట్స్ ఉన్నారు, 1100 పైచిలుకు అధ్యాపకులు ఉన్నారు. గీతం హైదరాబాద్ ఎప్పుడు స్థాపించారు, మరి దాని ప్రగతి ఎలా ఉంది? 2009లో మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు 4 బ్రాంచెస్గా మొదలుపెట్టారు. తర్వాత ఎంబీఏ కూడా 2009లో మొదలుపెట్టారు. 2010 సంవత్సరంలో ఎంబీఏని హైదరాబాద్ బిజినెస్ స్కూల్గా పేరు మార్చి దానికి ఇండిపెండెంట్, అంటే ఇక్కడ ఎగ్జామినేషన్స్ ఇక్కడ పెట్టుకుంటారు, దీన్ని స్వయం ప్రతిపత్తి కాలేజీగా ఇక్కడ చేసి యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ జరిగింది. ఇంజనీరింగ్కి వస్తే 8 బ్రాంచులు ఉన్నాయి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ బ్రాంచ్లు 8 ఉన్నాయి మనకి ఇక్కడ. ఇక్కడ కూడా 296 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. అందులో దాదాపు 40% పిహెచ్డి ఉన్నవాళ్ళు ఉన్నారు. లేకపోతే కేంద్ర ప్రభుత్వం అధ్యాపకులుగా పనికొచ్చే పరీక్షలు పెడుతుంది యూజీసీ, దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎంఫిల్ వాళ్ళు ఉన్నారు. మన టీచర్స్ అందరూ కూడా ఐఐటీస్ లేకపోతే ఎన్ఐటీస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసుకున్న ఫ్యాకల్టీ, వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. అంటే ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మీ దగ్గర, అండ్ హైదరాబాద్లో ఉన్న కోర్సెస్ స్పెషాలిటీస్ ఏంటి? మనకు స్టూడెంట్స్ ఇప్పుడు సుమారుగా 5,400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎంబీఏను ఇంజనీరింగ్ను కలిసి. దాంట్లో ఎంబీఏ భాగం సుమారుగా 120 మంది ఉంటారు. దాదాపు మెయిన్ నెంబర్స్ ఇంజనీరింగు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి హైదరాబాదు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ హబ్గా మ్యానుఫ్యాక్చరింగ్కి, మెయింటెనెన్స్కి ఒక సెంటర్గా అవబోతుంది. దాంట్లో భాగంగానే టాటా ఇండస్ట్రీసు మన సిటీలో ఉన్న ఆర్యభట్ల ఏరియాలో ఏరోస్పేస్ హబ్గా గుర్తించి ఇండస్ట్రీస్ ఆల్రెడీ మూవ్ అయ్యి ఏరోస్పేస్ కాంపోనెంట్స్ వాటి మీద చేస్తాము, రీసెర్చ్ చేయటము, ఇట్లాంటివి చేస్తున్నారు. ఇది గుర్తించి
4 సంవత్సరాలు 5 సంవత్సరాల నాటి గీతం యూనివర్సిటీ ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పెట్టుకున్నాం. మనకు అందరికీ తెలిసిందే ఐటీను కంప్యూటర్ సైన్స్ ఇంపార్టెన్స్. దాంట్లో భాగంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి. బేసిక్ కోర్ బ్రాంచెస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న బ్రాంచెస్. ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఒక బ్రాంచ్ ఉన్నది. ఆ ప్రాముఖ్యతను బట్టి ఈ హైదరాబాద్ చుట్టుపక్కలంట తెలంగాణ స్టేట్లోనూ ఏమి చదువులకి ప్రోత్సాహం ఉంటుంది, మానవ వనరులు ఎట్లాంటి వాళ్ళు కావాలి అనుకునే దాన్ని బట్టి మేము బ్రాంచెస్ పెట్టుకున్నాం. గీతం యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ అడ్మిషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎలా ప్రిపేర్ అవ్వాలి? రకరకాల విద్యా సంస్థల నుంచి అట్లాగే సిలబస్లను బట్టి కూడా వస్తూ ఉంటారు. ఉదాహరణకి మనకి సిబిఎస్ఈ సిలబస్ వేరు, స్టేట్ గవర్నమెంట్ సిలబస్ వేరు, ఇతర రాష్ట్రాల్లో ఉండే స్టేట్ సిలబస్లు వేరు. గీతం యూనివర్సిటీలో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళైనా సరే చేరొచ్చు. ఓకే, మన తెలుగు 2 రాష్ట్రాలు, లేకపోతే కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచైనా వచ్చి చేరొచ్చు. మెరిట్లో తీసుకుంటాం కాబట్టి ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే స్టూడెంట్స్ని ఎవరు మెరిట్ అని జడ్జి చేయాలంటే కనుక మనకి ఒక కామన్ ఎగ్జామినేషన్ పెట్టుకోవాలి. దాన్నే మనం ఇక్కడ గీతం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆర్ గీతం అడ్మిషన్ టెస్ట్ అని చెప్తాం. ఆ టెస్ట్లో మెరిట్ను బట్టి మనం సీట్లు ఇస్తాం అన్నమాట. ర్యాంకులను బట్టిగా మనం పిలుస్తాము. ఆ ర్యాంకుల్లో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు మాకు 3 క్యాంపస్లో ఉన్నాయి కాబట్టి క్యాంపస్ అట్లాగే బ్రాంచ్ కూడా వాళ్ళ ఛాయిస్ని బట్టి అలాట్మెంట్ చేస్తూ ఉంటాము. మెయిన్గాను మనకి ఈ ఎగ్జామినేషన్కి లాస్ట్ డేటు 31 మార్చ్ అప్లై చేసుకోవడానికి. ఎగ్జామినేషను ఏప్రిల్ 15 దగ్గర నుంచి ఏప్రిల్ 30 లోపల ఆన్లైన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆ టైంలో విద్యార్థులకి కన్వీనియన్స్ని బట్టి, ఎందుకనంటే మిగతా ఎగ్జామ్స్ ఉండొచ్చు, దానిని బట్టి చాయిస్ అప్పుడు చూసుకుని ఏ స్లాట్ అనేది చూస్ చేసుకుంటే వాళ్ళు ఆ టైంలో ఎగ్జామినేషన్ రాస్తానికి వసతి ఉన్నది మనకి. ఓకేనంటే ఈ ఇయర్ కొత్తగా బీఎస్సీ, బీబీఏ అండ్ బీకామ్ కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా, వాటి గురించి చెప్పండి. ఈ సైన్సెస్ కోర్సు బేసికల్గా ఈ సైన్సెస్ కోర్సులు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఇంజనీరింగ్ అనేది అప్లైడ్ సైన్స్. మనకి పైకి వెళ్ళి రీసెర్చ్ చేయాలి అంటే కనుక సైన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటే ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్కి బాగా ఉంటుందనే ఉద్దేశంతో మనం సైన్సెస్ కోర్స్ కూడా పెట్టాం. అట్లాగే యూనివర్సిటీ ఒక ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేయకూడదు. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్తో పాటుగా మిగతా ఎడ్యుకేషన్స్ కూడా ఉండాలి. ఒక యూనివర్సిటీ అన్నాక యూనివర్సల్ ఎడ్యుకేషన్ అన్ని భాగాలు అందుట్లో ఉండాలి. ఆ ఉద్దేశంతో మనం సైన్సెస్ పెట్టాము. ఈ సైన్సెస్ పెట్టినప్పుడు కూడా ఏ కోర్స్ అయినా సరే మనకి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేటట్టుగా ఉండాలి. దానిని దృష్టిలో పెట్టుకుని మనం బీఎస్సీ 3 కోర్సులు పెట్టాము. ఈ 3 కోర్సులు బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ఈ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అనేది ఎందుకని అన్నింటిలోనూ పెట్టుకున్నామంటే ఈరోజు జాబ్ ఆపర్చునిటీస్ కావాలి అంటే కంప్యూటర్ ఎక్స్పోజర్ కావాలి కాబట్టి కంప్యూటర్ సైన్స్ పెట్టుకున్నాము. అట్లాగే రీసెర్చ్ చేయాలి అన్నా, లేకపోతే కొన్ని రకాలైన జాబ్స్, ప్రోగ్రామ్స్ అవి అర్థం కావాలన్నా సరే ఈ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉపయోగపడుతుందనే దానికి 3టికి ఈ 2 కోర్సెస్ను కామన్గా పెట్టి ఇంకొకటేమో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విడివిడిగా మనం ఫోకస్ చేసుకున్నాం. సార్ మరి టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ల్యాబ్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. మరి ల్యాబ్స్కి సంబంధించి గీతం యూనివర్సిటీ ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్కి? థియరీలో ఒక విషయాన్ని మనం చదువుకుంటాం. ఆ విషయాన్ని ల్యాబొరేటరీలోకి వెళ్ళి పరీక్ష చేసినప్పుడు విషయం అనవచ్చు, సూత్రం అనవచ్చు, లా అనవచ్చు, వీటన్నిటినీ కూడా మనం అక్కడ ల్యాబొరేటరీలో పరీక్ష చేసినప్పుడు క్షుణ్ణమైనటువంటి పరిజ్ఞానం ఉంటుంది బేసిక్ ఫండమెంటల్స్ మీద. ఆ దృష్ట్యా మనకు ల్యాబొరేటరీ కోర్సెస్ ఉన్నాయి. కోర్సెస్ ఉండటం ఒక రకము. ఆ కోర్సెస్లో మనకి ఏ అయితే ఫండమెంటల్ ఎక్స్పెరిమెంట్స్ కావాలో వాటన్నింటినీ పెట్టుకున్నాము. ఈ ఎక్స్పెరిమెంట్లకు సరిపడా ఆధునికమైనటువంటి పరికరాలు కూడా ముఖ్యం. ఈ మన యూనివర్సిటీ 5-6 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నది. ఈరోజు ఏదైతే అదే 40-50 ఇయర్స్ ఇన్స్టిట్యూట్ చేస్తే కొన్ని దగ్గర ఆధునికీకరణ కాకుండా చాలా పాత పరికరాలు ఉంటాయి. కానీ మనం ఆధునికీకరణ పరికరాలు తీసుకున్నాము.
దాంతో స్టూడెంట్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే కంప్యూటర్ కంట్రోల్డ్ ఉంటాయి, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏమో అనలాగ్ డిజిటల్ వీటిలోకి వచ్చేస్తే లేటెస్ట్ రికార్డింగ్ ఎక్విప్మెంట్ ఉంది. అట్లా ఈరోజు ఏ అయితే ఇండస్ట్రీలో కావాలో ఎట్లాంటి పరికరాలు కావాలో మన దగ్గర అట్లాంటి పరికరాలు తీసుకుని ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ ఇస్తున్నాం. ఓకేనంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కానీ లైబ్రరీ అంటే స్టూడెంట్ లైఫ్లో లైబ్రరీ ఇంపార్టెన్స్ ఎంత అని మీరు అనుకుంటున్నారో, అదేవిధంగా మీరు లైబ్రరీ వర్కింగ్ అవర్స్ కూడా పెంచడం జరిగింది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఈరోజు లైబ్రరీ కాన్సెప్ట్ మారిపోయింది, పుస్తకాల కాన్సెప్ట్ మారిపోయింది. ఎలక్ట్రానిక్ బుక్స్ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్స్ మ్యాగజైన్స్ వస్తున్నాయి, జర్నల్స్ అంటాం వాటిని, జర్నల్స్ వస్తున్నాయి. ఇది ఎలక్ట్రానిక్ యుగంలోకి వెళ్తున్నాం కాబట్టి మేము దాన్ని నాలెడ్జ్ రిసోర్స్ సెంటర్ అని చెప్తున్నాం, లైబ్రరీ అని కాకుండా. బయట నుంచి ఏ జర్నల్స్ ఉన్నాయో ఫారిన్స్లో ఎక్కువ యాక్సెసిబిలిటీ ఉంది. మనకి 30 lakhs బుక్స్కి యాక్సెసిబిలిటీ ఉంది, అట్లాగే 30,000 జర్నల్స్కి యాక్సెసిబిలిటీ ఉంది. దానికోసం అని చెప్పేసి సుమారుగా 80 కంప్యూటర్లు అక్కడ పెట్టాము. అవి కాకుండా 16 కంప్యూటర్లు జనరల్ పర్పస్ను ఈ ఇన్ఫర్మేషన్కి చేరడానికి అని చెప్పేసి స్పెషలైజ్డ్ రూమ్ పెట్టేసేసి 80 కంప్యూటర్లతో పెట్టాం. మనకు లైబ్రరీలో దాదాపు 100 కంప్యూటర్లు ఉన్నాయి. మన దగ్గర చాలా వీడియో టేప్స్ ఉన్నాయి, ఇంకా వాటిలో పెట్టిన పాత రోజుల్లో సీడీ రూపంలోనూ వీడియో రూపంలోనూ వచ్చాయి. ఆ టేపును చూసి స్టూడెంట్స్ చదువుకోవచ్చు. ఉదాహరణకి NPTEL లెక్చర్స్ అంటాం. NPTEL లెక్చర్స్ పాత రోజుల్లోనేమో సీడీల ద్వారా వచ్చేది, ఇప్పుడు వాళ్ళు వెబ్లో పెడుతున్నారు, వెబ్లో నుంచి లాగిన్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర నుంచి MIT అంటే మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అవి స్టాన్ఫర్డ్, ఇట్లా ఇతర దేశాల నుంచి కూడా చాలా లెక్చర్స్ ఉన్నాయి. మన దగ్గర నుంచి యాక్సెసిబిలిటీ తెచ్చుకోవచ్చు. మనకి సుమారుగా 35,000 అడుగుల లైబ్రరీ ఉంది, చాలా 3 అంతస్తుల్లోనూ. ఒక అంతస్తు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్, చాలా ఆధునిక సదుపాయాలతో ఉంది. వండర్ఫుల్. అంటే ఇది ఉంది అది లేదనుకుండా అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ 24 hours వైఫై కూడా ప్రొవైడ్ చేశారంటే ఇది ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారు స్టూడెంట్స్కి? స్టూడెంట్కి క్లాసులు లేనప్పుడు లేకపోతే లంచ్ టైంలోనూ కూడా ఖాళీగా ఉన్నప్పుడు అతనికి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా దొరికేటట్టుగా ఉండాలి. లైబ్రరీలో కూర్చుంటారు, లేదు క్లాస్ రూముల్లో కూర్చుంటారు, లేకపోతే వెయిటింగ్ హాల్లో కూర్చుంటారు, లేకపోతే డైనింగ్ హాల్ దగ్గర భోజనం చేస్తూ కూడా వీళ్ళు ఈ కంప్యూటర్కి ఇన్ఫర్మేషన్కి అందుబాటులో ఉండాలని చెప్పేసి వైఫై క్యాంపస్లో చేసాము. 1500 మెగాబైట్స్ స్పీడ్తో ఉన్నది. స్టూడెంట్స్కి చదువుతో పాటు కూడా కేస్ స్టడీస్ చేయండి అని, లేకపోతే ఇండస్ట్రియల్ టూర్స్ అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తుంటారు. అంటే వాటి వల్ల ఎటువంటి బెనిఫిట్ ఉంటుంది స్టూడెంట్స్కి? ఈ కేస్ స్టడీస్ ఏంటంటే ఇంజనీరింగ్లో అనేక రకాలైన సమస్యలు వస్తాయి. సమస్యలు అంటే ఈ డెవలప్మెంట్ ఏదో మిషన్ మనం అనుకున్నట్టుగా పనిచేయదు, లేకపోతే అది పనిచేసేది ఆగిపోతుంది. అది ఎందుకని ఆగిపోయింది, దీన్ని సరిచేయాలంటే ఏం చేయాలి? మిషన్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ సాఫ్ట్వేర్ కావచ్చు, ఎలక్ట్రానిక్ పరికరం కావచ్చు, రిపేర్స్ అనేది సహజం కొన్నాళ్ళు అయిపోయినాక. ఎందుకని ఇది పొరపాటు జరుగుతోంది, ఎందుకని దీన్ని ఏ రకంగా మనం సరి చేసుకోవాలి అనేది ఈ కేస్ స్టడీస్. ఎగ్జాంపుల్ మెడిసిన్లో ఏంటిది, ఏదన్నా జ్వరం వస్తామో లేకపోతే ఏదన్నా ఇంకా తీవ్రమైన వ్యాధి ఉంటే కనుక యంగ్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ప్రొఫెసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ మూలంగా. దాని మూలంగా విద్యార్థులకు అనుభవం వస్తుంది. ఇంజనీరింగ్లో కూడా ఈ కేస్ స్టడీస్ మూలంగా ఇంజనీరింగ్ విద్యార్థులకి ఏం జరుగుతుంది, వాళ్ళ శాఖలోనూ ఎట్లాంటి ఇబ్బందులు రావచ్చు, వీటిని ఏ రకంగా మనం సమర్థించుకుని పూర్తి పని చేసుకునేట్టుగా చేసుకోవాలి అనే అనుభవం రావడానికని చెప్పేసి మనం ఇండస్ట్రీస్ నుంచి, టీచర్స్ దగ్గర నుంచి కేస్ స్టడీస్ చదివిస్తాము. ఈ కేస్ స్టడీస్ అనేది ఒక్కొక్కసారి మనకి ల్యాబొరేటరీలోనో లేకపోతే క్లాస్ రూముల్లోనో సెమినార్ హాల్స్లోనో సరిపోదు. అందుకని ఈ విద్యార్థులు మనం ఇండస్ట్రీకి పంపిస్తాం. దీని మూలంగా ఆ ఇండస్ట్రీలో ఏం పని చేస్తున్నారు, ఇండస్ట్రీలో వాతావరణం ఎట్లా ఉంది, పనిచేసే వాతావరణం ఎట్లా ఉంది, పద్ధతులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ముందుగానే తెలుసుకోవటం మూలంగా విద్యార్థులు ఫైనల్ ఇయర్లోకి, థర్డ్ ఇయర్లోకి వచ్చేటప్పటికి దానికి అనుగుణంగా స్లోగా మౌల్డ్ అవుతారనే ఉద్దేశంతో ఈ కేస్ స్టడీస్ను బయట ఇండస్ట్రియల్ విజిట్స్ మనం అరేంజ్ చేస్తాం. ఓకేనంటే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి కూడా విద్యార్థులకి మీ కోఆపరేషన్ ఎలా ఉంటుంది?
మా దగ్గర నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అనేది ఏమిటంటే ఫైనల్ ఇయర్లో ఉంటుంది జనరల్గా. ఓకే. ఈ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి చదువుకున్న బేసిక్స్ అన్నీ కూడా అతనికి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో ఒక చిన్న సమస్య ఇండస్ట్రీకి సంబంధించింది తీసుకుని డిజైన్ అవ్వచ్చు, లేకపోతే పని చేయకపోవడం అవ్వచ్చు, వీటిలో ఒకటి తీసుకుని కొన్నిసార్లు ఇండస్ట్రీ వాళ్ళు మనకి ఇస్తారు, ఇట్లాంటివి ఉన్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవి చూడమని చెప్పి అవి తీసుకుంటారు. లేకపోతే బుక్స్లో నుంచి తీసుకుంటారు. వీటిలో నుంచి ఒక చిన్న సమస్య తీసుకుని 4 స్టూడెంట్స్ కలిసేసేసి ఒక ప్రాజెక్ట్ అని చేస్తారు. ఓకే. దీంట్లో సొల్యూషన్ పట్టు రావాలా. డిజైన్ అయితే క్యాలిక్యులేషన్ చేసేసి దాని ఆకారం ఎట్లా ఉంటుంది, డైమెన్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది చేస్తారు. సాఫ్ట్వేర్ అయితే వాళ్ళు ప్రోగ్రామ్ రాస్తారు. ఈ రకాలుగా చేస్తారనమాట. దానికి మొట్టమొదటిగా చేసేటప్పుడు ఏ విద్యార్థికైనా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మనం చదువుకున్నాం, ప్రిన్సిపల్స్ తెలుసు, ఈ ప్రిన్సిపల్స్ని ఏ రకంగా మనం అప్లై చేయాలి అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. ఏ ప్రిన్సిపల్ ఇక్కడ పనికొస్తుంది, ఒక్కొక్క సమస్యకి 3-4 సొల్యూషన్స్ ఉంటాయి. ఈ 3-4 సొల్యూషన్లో ఏది బెటరు, జ్వరం ఉంది, అనేక రకాలైన జ్వరాలు ఉన్నాయి, మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, లేకపోతే వైరల్ ఫీవర్ కావచ్చు, దీన్ని ఎట్లా గుర్తించాలనేది మనకి ఈజీగా తెలిసేది. అట్లాగే ఇంజనీరింగ్లో కూడా రకరకాల పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఏ రకంగా అనలైజ్ చేసి సమస్యను ఒక దగ్గరికి తీసుకురావాలి, ఇది అయి ఉంటుందని దానికి స్టూడెంట్ చదువుకోవాలి, పాత లిటరేచర్ చదువుకోవాలి, ఫండమెంటల్స్ నుంచి అన్వయించుకోవాలి. దాంట్లో మనకు అనుభవం ఉన్న ఫ్యాకల్టీ హెల్ప్ చేస్తారు, గైడ్ చేస్తూ స్టూడెంట్ని, వాళ్ళనే గైడ్స్ అంటారు. మరి గీతం ఇన్నోవేషన్ సెంటర్ గురించి ఏం చెప్తారు? గీతం ఇన్నోవేషను ఏ విద్యలోనైనా సరే లేకపోతే ఇండస్ట్రీలోనైనా సరే ఇన్నోవేటివ్గా ఉండాలి అని చెప్తాం. ఈ ఇన్నోవేటివ్ అంటే ఏంటి అసలు? ముందు మన అందరికీ తెలుసు, థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కున్నాడు, మార్కోని రేడియో కనుక్కున్నాడు. ఇవన్నీ కూడా బేసిక్గా ఫిజిక్స్లో ఉన్న ప్రిన్సిపల్స్ తోటి మనం అప్లై చేసి ఒక కొత్త ప్రోడక్ట్ని డెవలప్ చేసాం. ఈ ఇన్నోవేషన్ సెంటర్లో కూడా అనేక రకాలైన ఫిజిక్స్, ఇంజనీరింగ్లో తెలిసిన ప్రిన్సిపల్స్ను తెలుసుకుని కొత్త ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి అనే ఆలోచన తీసుకురావడానికి అని చెప్పి మేము ఇన్నోవేషన్ సెంటర్ మొదలుపెట్టాం. ఈ ఇన్నోవేషన్ సెంటర్లో అన్ని రకాలైన ఇంజనీరింగ్ వాళ్ళకి ఉన్నాయి. ఉదాహరణకి మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు చూస్తే లాస్ట్ 3 to 4 year బ్యాచెస్ పాస్ అవుట్ గోకార్ట్ అని, తర్వాత ఎకో కార్ట్ అని, ఆల్టర్ రైన్ వెహికల్ అని, అలాగే ఎక్కువ మందికి కార్స్ను వీటిలో డెవలప్ చేయాలని. ఒక గ్రూపు 15-20 మంది రాత్రి వాళ్ళు స్ట్రగుల్ అయ్యేసేసి దాన్ని కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళంతా ఓన్గా డిజైన్ చేసి ఇంజిన్ తీసుకొచ్చి ఫిట్ చేసి బ్రేక్స్ అన్నీ టెస్ట్ చేసుకుని కాంపిటీషన్స్లోకి వెళ్ళారు. అట్లాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ వీళ్ళుంటే ఈ మధ్య ఒక లేడీని తయారు చేశారు, ఒక రోబోట్ని చేశారు, అది షేక్ హ్యాండ్ ఇస్తుంది. మనం పాత రోజుల్లో సినిమాల్లో అక్కడక్కడ చూసేవాళ్ళం. దట్ ఈస్ అన్ ఇన్నోవేషన్. ఆ దశలో అది ఇన్నోవేషన్. వీళ్ళు చూస్తూను బేసిక్ ప్రిన్సిపల్ తెలుసుకోవటము, డెవలప్ చేయటము. అట్లాగే మ్యూజిక్ బెల్స్ అని చెప్పేసి డెవలప్ చేశారు. చెయ్యి దగ్గరికి వెళ్తేనే అది బెల్స్ మోగుతామో లేకపోతే రకరకాల సౌండ్లు ఇస్తామో మొదలు పెడుతుంది. దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ చేసుకోవటము, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ తీసుకోవటము, అసెంబుల్ చేయటము, ఈ రకంగా అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్ స్టూడెంట్స్ చేస్తున్నారు. దీని మూలంగా సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఇన్నోవేటివ్ లెవెల్లో థింక్ చేయటం మూలంగా రేపు రొద్దున వీళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళినా సరే ఇండస్ట్రీస్లో కొత్త పద్ధతుల్ని, కొత్త సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి మనం ఇన్నోవేషన్ సెంటరు పెట్టుకున్నాము. దాదాపు 3,000 అడుగుల ఇన్నోవేషన్ స్పేస్ ఉంది మనకి. 24 hours అది ఓపెన్. స్టూడెంట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి అక్కడ పని చేసుకోవచ్చు. వండర్ఫుల్ అండి. అండ్ వాట్ అబౌట్ ఇంక్యుబేషన్ సెంటర్? ఇంక్యుబేట్ అంటే మనకు ఒక ఆలోచన వస్తుంది, దాన్ని వృద్ధి చేసేసుకుని దాన్ని ఒక చెట్టు చేయాలి, విత్తనాన్ని చెట్టు చేయాలి. ఇంక్యుబేషన్లో వచ్చేది అది. ఏమిటిది ఈ విత్తనం అనేది ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలనే ఆలోచన. దాన్ని చెట్టు చేస్తామంటే దాన్ని మొక్కగా తీసుకురావాలి. ఇక్కడ అది వృద్ధి అయ్యి ఓ పెద్ద చెట్టు అవుతుంది భావిలో ఇండస్ట్రీగాను. దానికని చెప్పేసి మనకు ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టుకున్నాము. ఈ స్టూడెంట్స్కి విద్యార్థి దశలోనే ఇండస్ట్రీని గురించి ఆలోచించే శక్తి ఇవ్వాలి, అసలు ఆలోచన చేయాలని ఇంక్యుబేషన్ పెట్టుకున్నాము. అది 3rd yearలోనూ 4th yearలోనే కొంతమంది మనకు వచ్చేసేసి నాకు ఇది చెయ్యాలి ఉంది, నేనే డిజైన్ చేసి నేనే డెవలప్ చేసుకుంటానని ఇన్నోవేషన్ సెంటర్కి వెళ్తున్నారు, ప్రోడక్ట్ డెవలప్ చేసుకుంటున్నారు. ఇంక్యుబేషన్లోకి వెళ్ళేటప్పటికి బయట నుంచి ఈ ఫ్యాక్టరీ లాంటివి లేకపోతే ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్కి మనం అనుబంధంగా చేసుకోవాలి. ఆ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఏంటి, ఫండింగ్ ఏజెన్సీస్ ఏమున్నాయి, ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి,
ఈ వివరాలన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మనం బయట ఇండస్ట్రీస్ వాళ్ళని పిలిచి వీళ్ళకి ఎంకరేజ్మెంట్గాను అవకాశాలను గురించి లెక్చర్స్ ఇప్పిస్తాం. ఓకే. ఈ ఇన్నోవేషన్ సెంటర్ ఇండస్ట్రీ ఓరియంటేషన్ ఉన్నాళ్ళు, ఆ థింకింగ్ ఉన్నాళ్ళు కూడా ముందుకు వెళ్ళటానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుత్వం ఇప్పుడు సుమారుగా 2.5 కోట్ల రూపాయలు సెక్యూరిటీ లేకుండా కూడాను స్టూడెంట్స్ మీద నమ్మకంతో పాస్ అయిపోయినాక లోన్ ఇస్తుంది. దీనిని మనం ఎంకరేజ్ చేయాలి. మన స్టూడెంట్స్ని జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ గివర్స్ అని చేయాలి అనే ఉద్దేశంతో ఇంక్యుబేషన్ మొదలుపెట్టాము. అప్పుడే మా దగ్గర ఈ లాస్ట్ ఇయర్ బ్యాచ్, ఈ సంవత్సరం పాస్ అయ్యే బ్యాచ్లో 4 ప్రాజెక్టులతో వచ్చి ముందుకు వెళ్తున్నారు. దీన్ని ఇంకా పైకి తీసుకెళ్ళి మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని చాలామందిని ఇండస్ట్రియలిస్టులు చేయాలని మా ఆశయం. ఈ 2 సంవత్సరాలు నిలదొక్కునే వరకు మేమే ఆఫీస్ స్పేస్ ఇస్తాము, టెలిఫోన్ ఉంది, ఏదైనా టెస్ట్ చేసుకోవాలంటే ఎక్విప్మెంట్ ఇస్తాము. ఇది ఊరికనే రూమ్ కాదు. ఈ ఫెసిలిటీస్ అన్ని నేను నా కాళ్ళ మీద నిలబడ్డాను, నేను బయటికి వెళ్తాను అనే వరకు కూడా స్టూడెంట్కి మేము చెయ్యిచ్చి ముందుకు నడిపిస్తాం. అండ్ వీటితో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని స్థాపించి అంటే ఇండస్ట్రీస్ అవసరాలు ఎట్లా ఉన్నాయి వాటికి అనుగుణంగా కూడా విద్యార్థులు మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నారంటే ఎన్ని కేంద్రాలు ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తాయి? సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్నే మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని పెట్టుకున్నాం. ఓకే. ఇక్కడ జాబ్లో చేరేటప్పటికి స్కిల్ అంటే నిపుణత. మనకి చాలామంది ఏం చెప్తున్నారంటే ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో 20-25% ఆఫ్ ది స్టూడెంట్సే ఎంప్లాయబుల్, మిగతా వాళ్ళకి ఆ స్కిల్స్ లేవు, ఎంప్లాయబుల్ కాదు అని చెప్పేసి న్యూస్ పేపర్ రిపోర్ట్స్, గవర్నమెంట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీనిని కోసం అని చెప్పేసి లాస్ట్ 2-3 సంవత్సరాల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశంలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని డెవలప్ చేస్తున్నారు. అక్కడ నిపుణత ఇస్తాము అని. మా యూనివర్సిటీ మనకు స్టూడెంట్స్ బయటికి వెళ్ళి నిపుణత ఏంటి, ఇక్కడ 4 సంవత్సరాలు ఉంటే ఆ నిపుణత మనమే కలగజేయాలి అనే ఉద్దేశంతో మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకున్నాం. ఓకే. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేటప్పటికి ఇందులో 3 రకాలు ఉన్నాయి బ్రాంచెస్. కంప్యూటర్ ఓరియంటెడ్, ఐటీకి ఓరియంటెడ్ ఒకటి, ఎలక్ట్రానిక్ ఓరియంటెడ్ ఒకటి, మెకానికల్ ఓరియంటెడ్ ఒకటి. ఈ 3 రకాల్లో కూడా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ దానికి కావలసిన సామాగ్రి, హార్డ్వేర్ అట్లాగే సాఫ్ట్వేరు తీసుకున్నాం. ఒకసారి స్టూడెంట్గా మీ యూనివర్సిటీలోకి ఎంటర్ అయితే తిరిగి ఒక ప్రొఫెషనల్గా బయటికి తీసుకొస్తామంటున్నారు. తీసుకురావాలనే మా ఆశయము. అట్లాగే వెళ్తున్నారు. అయితే స్టూడెంట్ బాధ్యత కూడా ఉంది. మేము ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ స్టూడెంట్ కూడా ఉపయోగించుకుని టైం ఉపయోగించుకోవాలా. నేను అందుట్లో చేరాను, నేను కాలేజీకి రాను, 4 ఏళ్ళు అయిపోయినాక నాకు ఒత్తిడి దక్కమంటే అవుతుందా? స్టూడెంట్ కూడా శ్రమించి చేయాలి. మేము సపోర్ట్ ఇస్తానికి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంది, అన్ని రకాలుగాను ప్రోత్సహిస్తాం. ఓకే అండి. మరి ఒక స్టూడెంట్ అంటే ఏ కోర్స్ చేయాలనుకున్నా ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది అన్ని విషయాలు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ కెరీర్ ప్లేస్. చూస్తూనే ఉండండి TV9.